హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక 2 డేస్లో తెప్పోత్సవం ఉంది, అలాగే ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారు ఏరు అని రివర్ ఫెస్టివల్ని అయితే స్టార్ట్ చేశారు. దాని సందర్భంగా కరకట్ట వద్ద వివిధ పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. దానికోసం అయితే మా పాపను తీసుకొని వెళ్తున్నాను నేను. కోటన్న కొత్తగూడలోనే పుసుక్కున కుక్క కరిచిందన్న. అన్నా నాకు తెలియగడుతున్న అందరూ తెల్లగా పసుపుగా కనపడుతున్నారు ఏంటన్నా? ఒక్కలు కూడా అలా అందంగా దున్నపోతులు కనపడలేదు ఏంటన్నా? మరి అదే ఎందుకు, ఏమిటి, ఎలా? తరంగాలు పొడమి తల్లికి పులకరింత ఓ చక్కటి కార్యక్రమానికి పొరుడు పోసి ఊపిరిలూది మనందరి అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం మన భద్రాచలం, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న యువత, స్టూడెంట్స్ అందరూ మన జిల్లా మీద, మన భద్రాచలం మీద, మన సాంప్రదాయం సంస్కృతి మీద ప్రేమ ఉన్న అందరూ ఇక్కడ వచ్చి వాళ్ళు స్ఫూర్తి, వాళ్ళ ఉత్సాహం ఇక్కడ డ్యాన్స్ ద్వారా చూపించాలని జమ అయినారు. వాళ్ళకి అప్రిషియేట్ చేసేయడానికి వచ్చిన భద్రాచలం మరియు అన్ని చోట్ల నుంచి వచ్చిన జనాలందరికీ చాలా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మన భద్రాచలం యూత్ ఈ అంత చక్కటి ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా సమయం తీసుకోకుండా సంక్రాంతి వచ్చింది పిల్లడా, కొత్త ధాన్యాలతో రోడ్డు పందాలతో ఉప్పుతుంటే ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగి హేమంత
ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేసిన పిల్లలందరికీ కలెక్టర్ గారు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత గోదావరి నదీ హారతి జరిగిందనమాట. మేమైతే ఇంటికి బయలుదేరాము. భద్రాచలంలో పండగ వాతావరణం నెలకొంది. ముక్కోటి ఏకాదశికి ముస్తాబైపోయింది మా భద్రాచలం. ఎంత అందంగా ఉందో, ఎక్కడ చూసినా కాంతివంతంగా పండగ వాతావరణం అయితే మాకు ముందే వచ్చేసింది. ఇదేనండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.